Good morning, students. In this class, we are going to discuss about the factors affecting the conductor spacing and ground clearance. This means మనకి ఇప్పుడు కండక్టర్ స్పేసింగ్ కండక్టర్స్ అంటే ఏంటంటే మనకి కేబుల్ వైర్స్ ఏవైతే ఉంటాయో వాటిల్ని కండక్టర్స్ అంటాం. ఈ కండక్టర్స్ మనం ట్రాన్స్మిషన్ లైన్లో ప్లేస్ చేసేటప్పుడు ఒక కండక్టర్కి ఇంకొక కండక్టర్కి మధ్యలో మనం ఎంత డిఫరెన్స్ ఇవ్వాలి, అలాగే ఆ కండక్టర్స్ అనేవి అంటే ఆ కేబుల్స్ అనేవి గ్రౌండ్ లెవెల్ నుంచి మనకి ఎంత హైట్లో మనం ప్లేస్ చేయాలి అనేది ఇక్కడ మనం డిస్కస్ చేసుకుంటాం. ఓకేనా? అవి దేని మీద ఎఫెక్ట్ అయి ఉంటాయి? ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ది కండక్టర్ స్పేసింగ్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్. వాట్ ఆర్ ద ఫస్ట్ వన్ ఈజ్ ది వర్కింగ్ వోల్టేజ్. అంటే వోల్టేజ్ లెవెల్స్ మీద డిపెండ్ అయ్యి కూడా దాని యొక్క స్పేసింగ్ అనేది అండ్ అలాగే దాని యొక్క హైట్ లెవెల్ అనేది కూడా మనం డిసైడ్ చేస్తాం. ఓకేనా? అండ్ ద లెంత్ ఆఫ్ ద స్పాన్. ఓకే, ఒక టవర్ నుంచి ఇంకొక టవర్కి ఉండే డిస్టెన్స్, వెయిట్ ఆఫ్ ది కండక్టర్, ఆ కండక్టర్ యొక్క వెయిట్, అండ్ అలాగే ప్రివలెంట్ విండ్ డైరెక్షన్, అక్కడ ఉండే విండ్ డైరెక్షన్ని కూడా బేస్ చేసుకొని ఈ 4 ఫ్యాక్టర్స్ మీద డిపెండ్ అయ్యి మనము కండక్టర్ స్పేసింగ్ అనేది డిసైడ్ చేస్తాం. ఈ స్పేసింగ్ అనేది ఎలా ఉంటుంది, ఏ వోల్టేజ్ రేంజెస్కి ఎలా ఉంటుందో చూద్దాం. ఓకేనా? ఫస్ట్లీ ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఫర్ ఎఫెక్టింగ్ ది కండక్టర్ స్పేసింగ్ అండ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఆర్, first one is working voltage and the length of the span, weight of the conductor and wind direction. Okay, and next coming to the conductor spacing and ground clearance. Okay, so it is different at different values. Okay, for example we can take the 11 kV transmission line. The construction is for 3 phases. See here, the 3-phase construction. The 3-phase construction, 3-phase lines are placed here. Okay, A means the distance between, okay, tower to, conductor to conductors. These are the 3 surfaces. Okay, 3-phase lines. These 3-phase lines having the distance between 2 conductors is 3 inches or 0.91 meters. Okay, B is nothing but the distance between the vertical distance. Okay, and these two distances between that is 4 to 6 inches, that's 1.35 meters. Okay, this is for the 11 kV transmission lines, and for the 33 kV transmission lines the range between the two conductors is 3 to 4 inches, that is 1 meters, and in vertical the distance between the two phases is 5 inches, that is nothing but 1.5 meters. Okay, and this is the single phase lines carrying 2 ways. Okay, these two differences, see here, the distance between these two conductors is 3 inches for the 11 kV, and 33 kV is nothing but 1.05 meters, and for the 66 kV that is 1.8 meters. And the range between the two conductor spacing is for the 11 kV 0.9 meters and 1.35 and 0.914 meters, and for the 3 kV 1 meter, 1.5 meter and 1.05 meters. Okay, and for the 66 kV 1.8 meters and 2.4 and 1.8 meters. Okay, see here, when A represents the conductor spacing between the middle top of the conductor to the lower conductor, in between lower conductor the distance is represented by B, and C is nothing but single towers. Okay, single conductors in 2 vertical lines. Okay, this is the representation for the C. Okay, and these all construction మీకు ఏంటంటే అమ్మా ఇది మొత్తం రిప్రజెంట్ చేసేది కండక్టర్ స్పేసింగ్. ఓకే, ట్రాన్స్మిషన్ లైన్లో పోల్కి మనకి పైన వర్టికల్గా క్రాస్ ఆర్మ్స్ ఉంటాయి. ఆ క్రాస్ ఆర్మ్స్కి మనం కండక్టర్స్కి బై యూజింగ్ ఇన్సులేటర్స్ ద్వారా కనెక్ట్ చేస్తాం. ఆ ఇన్సులేటర్స్ ద్వారా కనెక్ట్ చేసినప్పుడు ఒక కండక్టర్ నుంచి ఇంకొక కండక్టర్కి మనకి స్పేసింగ్ అనేది ఎలా ఉండాలి, డిస్టెన్స్ అనేది ఇప్పటి వరకు మనం చెప్పుకున్నాం. అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి గ్రౌండ్ లెవెల్ నుంచి
ఆ ట్రాన్స్మిషన్ లైన్స్ ఎంత హైట్లో ఉండాలి డిపెండింగ్ అపాన్ ది వోల్టేజ్ రేంజెస్ ఇక్కడ మీరు కింద చూస్తున్నారు. ఓకేనా, లైన్ వోల్టేజెస్ ఓకే ఫర్ 400 volts అయితే అక్రాస్ ది స్ట్రీట్ మనకి 5.8 meters ఉంటుంది. అలాగే 11 kV లైన్ కూడా మనకు అదే డిస్టెన్స్లో కనెక్ట్ చేస్తాం. బట్ 33 and 66 kV మాత్రం మనకి డబల్ అయిపోతుంది. అండ్ 220 kV ఇంకా 7 meters. ఓకే, ఇది గ్రౌండ్ నుంచి మనకి ఎంత హైట్లో కనెక్ట్ చేస్తామో ఆ డిస్టెన్స్ని రిప్రజెంట్ చేస్తుంది. ఓకేనా, ఇది మనకి వేరే ఏరియాస్లో అయినా కానీ వేరే ఏరియాస్ అంటే ఐ మీన్ ఫారెస్ట్ ఏరియాస్ అయినా కానివ్వండి, సిటీస్ అయినా కానివ్వండి, మ్యాక్సిమం మనం మెయింటైన్ చేసే డిస్టెన్సెస్ అదే. ఓకేనా, ద హైట్ ఆఫ్ ది టవర్ మనకి కింద నుంచి ప్లేస్ చేసుకొని గ్రౌండ్ నుంచి ప్లేస్ చేసుకొని టాప్లో మనం ట్రాన్స్మిషన్ చేసే లైన్స్ అనేవి ఎంత డిస్టెన్స్లో ఉండాలో రిప్రజెంట్ చేస్తుంది. 400 volts అయితే రేంజ్ మనకి ఇలా ఉంటుంది. అండ్ 11 kV అయితే ఇలా ఉంటుంది. అండ్ 33 kV అయితే ఈ డిస్టెన్సెస్ మెయింటైన్ చేయాలి. అండ్ అలాగే 66 kV అండ్ అలాగే 132 kV అండ్ అలాగే 220 kV. ఓకేనా, దీస్ ఆర్ ది రేంజెస్ ఫ్రమ్ ది distance from the ground to the transmission lines. Okay, and next topic is the maximum earth resistance values. మనం కనెక్ట్ చేస్తాం కదా, ఆ maximum earth resistance అనేది ఎంత మెయింటైన్ చేయాలి ఫర్ ద 11 kV ఫర్ ద 66 kV అండ్ అబోవ్ 33 అండ్ ద డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్స్కి మనకి ఎలా ఉంటుందో ఇక్కడ చూస్తాం. అండ్ డిస్ట్రిబ్యూషన్కి వచ్చేటప్పటికి మనకి మ్యాక్సిమం ఎర్త్ రెసిస్టెన్స్ అనేది 5 ohms వరకు ఉంటుందమ్మా. అండ్ 66 ఆర్ అబోవ్ రేంజెస్కి అయితే 1 ohm అండ్ ఫర్ 33 kVకి 2 ohms. ఓకే, అండ్ ఇక్కడ మీకు వచ్చేటప్పటికి మనం ఎర్త్కి కనెక్ట్ చేసినప్పుడు ప్లేట్ యొక్క ఎంత విడ్త్ ఉండాలి, 1.27 centimeters ఉండాలి విడ్త్. అండ్ అలాగే లేకపోతే 15.24 centimeters డయామీటర్ అయినా అయి ఉండాలి. మనం ఎర్త్కి కనెక్ట్ చేస్తాము. ఆ టవర్ మనము బై యూజింగ్ స్టే బౌల్ ద్వారా మనం ఎర్త్కి కనెక్ట్ చేస్తాము. అలా కనెక్ట్ చేసినప్పుడు కూడా మనకి ఏంటంటే అక్కడ పైప్ ఎర్తింగ్, ప్లేట్ ఎర్తింగ్ అని 2 types ఆఫ్ ఎర్తింగ్స్ యూజ్ చేస్తాం. ఈ ఎర్తింగ్స్ అనేవి మనకి ఎంత డిస్టెన్స్లో ఎంత విడ్త్లో ఉండాలి అనేది మనకి ఇక్కడ ఈ టేబుల్లో రిప్రజెంట్ చేస్తున్నాం మనం ఎర్త్ రెసిస్టెన్స్ వాల్యూస్. ఓకే, అండ్ ఫర్ ద 1 ohm అయితే ఐ మీన్ 66 ఆర్ అబోవ్ అయితే కనుక మనం ఏ రేంజ్ యూజ్ చేస్తామో ఇక్కడ చూడండి. ప్లేట్ అనేది దాని యొక్క విడ్త్ అనేది ఎలా ఉండాలి అంటే 1.27 centimeters అన్న ఉండాలి, లేదా 15.24 డయామీటర్. అలాగే 2 ohms అయితే దాని యొక్క పైప్ వచ్చేటప్పటికి 60 centimeters into 60 centimeters. ఓకే, అండ్ అలాగే 5 ohms అయితే 1.8 meters లాంగ్ అనేది ఉండాలి. అండ్ మినిమం గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేటప్పటికి మినిమంగా మనము సిస్టమ్ వోల్టేజ్ ఫర్ 66 kVకి వచ్చేటప్పటికి 5.5 meters అనేది మెయింటైన్ చేయాలి. అండ్ ఫర్ 132 అండ్ 220 6.1 meters అండ్ 7 meters. ఇది ఆల్రెడీ మనం చెప్పుకున్నాము, ఇక్కడ టేబుల్లో వస్తుంది. ఓకేనా, 6.1 ఫర్ 132 అండ్ 220 ఫర్ 7 meters. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ది ఫౌండేషన్ టు టవర్స్. టవర్స్ మనం డిప్ చేస్తాం కదా ఎర్త్లోకి, మనము దాన్ని సమ్ డిస్టెన్స్ వరకు దాన్ని మనం డిప్ చేయాలి. సో ఆ డిప్ చేసేటప్పుడు మనం ఎంత హైట్లో డిప్ చేయాలి అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఓకే, అండ్ ఇది చూడండి మనకి పైన ఇది ఎర్త్ లెవెల్. ఈ ఎర్త్ లెవెల్ నుంచి టవర్ని మనం డిప్ చేసాము. ఈ డిప్ చేసేటప్పుడు మనకి ఏంటంటే ఫర్ ద లూజ్ గ్రౌండ్ ద బేస్ విల్ బీ కెప్ట్ వైడర్ అండ్ డీపర్ యాజ్ కంపేర్డ్ టు ది సాలిడ్ గ్రౌండ్. సాలిడ్ గ్రౌండ్తో కంపేర్ చేసుకున్నట్లయితే లూజ్ గ్రౌండ్కి మనం ఇంకా ఎక్కువ డెప్త్ అనేది వైడర్గా స్పేస్ అనేది ఇవ్వాలి. సో ఇక్కడ మీరు చూస్తున్నారు మనం స్పేస్ వైడర్గా ఇచ్చి ఆ తర్వాత లెస్ చేసాము. ఓకేనా, సో దాని యొక్క హైట్ అనేది మనకి ఎర్త్ లోపలికి ఎర్త్ లెవెల్ ఇదైతే మనం లోపలికి ఎన్ని మీటర్స్ డిప్ చేస్తున్నామంటే 3 meters వరకు మనం డిప్ చేస్తాము. 3 meters డిప్ చేసిన తర్వాత కూడా మనం 0.5 meters మనం దానికి బేస్ని అనేది ఇచ్చి అక్కడ నుంచి పైన టవర్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. ఓకేనా, అండ్ ఈ వైడ్ రేంజ్ అనేది ఎంతవరకు ఇవ్వాలి అంటే 1.5 meters. దీనిలో మ్యాక్సిమం హాఫ్ ఆఫ్ ది డిస్టెన్స్ మనకి వైడ్ రేంజ్ అనేది ఇచ్చి దాని నుంచి నార్మల్గా
దానికి సపోర్టింగ్ ఎంతైతే ఉంటుందో అంతవరకు మాత్రమే మనం డిప్ చేస్తాం. ఓకేనా. ఇక్కడ కన్స్ట్రక్షన్ చేసే ఇదంతా ఎర్త్ లోపలమ్మ. ఇది పోల్. ఈ పోల్ని మనం 3 మీటర్స్ డిప్ చేస్తున్నాము. 3 మీటర్స్లో హాఫ్ ఆఫ్ ద డిస్టెన్స్ వచ్చేటప్పటికి కొంచెం ఎక్కువ డిప్ చేస్తాం. ఓకేనా. వైడ్ రేంజ్ ఏరియా మనం తీసుకుంటాము. పైకి వచ్చేటప్పటికి రేంజ్ అనేది తగ్గుతుంది. అండ్ నార్మల్గా మనకి నార్మల్ గ్రౌండ్స్లో ఎట్లా యూజ్ చేస్తామంటే ఇది ఒక డిస్టెన్స్ ఎంతైతే ఉంటుందో 1.5 మీటర్స్ వరకు మనం డిప్ చేస్తాము. ఓకే. ఈ ఫౌండేషన్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది టవర్ కన్స్ట్రక్షన్. అండ్ 132 kV ఆర్ అబోవ్ లైన్స్ కనుక తీసుకున్నట్లయితే దానికి ట్రాన్స్మిషన్ లైన్ చేసేటప్పుడు మనకి 4 పోల్స్ తోటి డిప్ అవుతుందమ్మా. అది స్టీల్ టవర్ అనేది. స్టీల్ టవర్ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ చూపించాను. దానికి కింద మనకి 4 పిట్స్ అనేవి వస్తాయి. ఆ 4 పిట్స్ అనేవి మనకి ఈక్వల్ రేంజ్లో మనం డిప్ చేయాలి. అండ్ డిప్ చేసే రేంజ్ వచ్చేటప్పటికి 132 kV 3.5 మీటర్స్ వరకు మనం డిప్ చేస్తాము. అండ్ ఫర్ హై రేంజ్ వచ్చేటప్పటికి మనకి ఎక్కువ క్యాపబిలిటీ కావాలి కాబట్టి దాని ఎర్త్లోకి మనం కొంచెం ఎక్కువ డిప్ చేస్తాం. 3.5 మీటర్స్ వరకు డిప్ చేస్తాము. And this is for the 132 kV or 220 kV lines. Okay. And for the normal 66 kV we use only the RCC poles. This is the RCC poles construction. And for the above range 130 to 220 kV steel towers we can use. So by using steel towers we can transmit the power. So that steel tower having 4 pits, 4 sides dip cheyali manam. This is the single tower. So itla dip chestamu. And 4 towers వచ్చేటప్పటికి మనకి maximum ఈక్వల్ లెవెల్లో డిప్ అయ్యేటట్టుగా చూసుకోవాలి. అండ్ ఇక్కడ డిప్ చేసేటప్పుడు సమ్ యాంగిల్ తోటి మనం డిప్ చేస్తామమ్మా. అండ్ డిప్ చేసేటప్పుడు పైన బేస్ కోసం మనం ఏంటంటే సిమెంట్ కాంక్రీట్ అనేది యూజ్ చేస్తాము. అది మనకి దానికి ఫౌండేషన్ కరెక్ట్గా రావటం కోసం సిమెంట్ కాంక్రీట్ ఈజ్ దెన్ ఫిల్డ్ విత్ ద పిట్ విత్ ద హెల్ప్ ఆఫ్ సమ్ ఫార్మర్స్. అండ్ వీ కెన్ ఫిల్ ఇట్ అబౌవ్ ద షోన్ ఇన్ ఫిగర్ వీ కెన్ సీ హియర్. ఓకే. సో సిమెంట్ తోటి ఫిల్ చేస్తాము. అండ్ ద లెగ్ ఈజ్ కంప్లీట్లీ స్టడెడ్ అప్ టు ద గ్రౌండ్ లెవెల్. అండ్ దిస్ కెన్ బి లీవ్ ఇట్ 3 or 4 days. then it can be strong. Okay. సో మనం కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత దాన్ని ఒక 3 to 4 days అలా వదిలేస్తే ఏంటంటే అది కొంచెం మనకి గట్టిపడి సెట్ ప్రాపర్లీగా మనకి కరెక్ట్గా వస్తుంది. ఓకేనా. సో ఇది ఈ ఫౌండేషన్ ఆఫ్ టవర్స్ గురించమ్మా. అండ్ మీకు ఇప్పటి వరకు జరిగింది ఏంటంటే మనం ట్రాన్స్మిట్ అండ్ అలాగే డిస్ట్రిబ్యూషన్ చేసేటప్పుడు ఏ టైప్ ఆఫ్ పోల్స్ అనేవి యూస్ చేస్తాము ఫస్ట్ థింగ్ మనం చెప్పుకున్నాం. అలాగే ఆ పోల్స్ అనేవి ఏవేవి ఎక్కడెక్కడ యూస్ చేస్తామో కూడా చెప్పుకున్నాం. ఫర్ 33 kVకి ఏం యూస్ చేస్తాం, 66 బిలో లో వోల్టేజ్ రేంజ్కి ఏం యూస్ చేస్తాం అంటే వుడెన్ పోల్స్, స్టీల్ పోల్స్ ఏరియాస్ని బట్టి అవి కూడా మారుతాయి అని చెప్పుకున్నాం. ఇవి పోల్స్ వరకు. అండ్ ఈ పోల్స్ కూడా మనము డిప్ చేసేటప్పుడు దాని యొక్క ఫౌండేషన్ టు టవర్స్ అనేది ఎట్లా ఉండాలి అని కూడా చెప్పుకున్నాం. దాని యొక్క హైట్ వచ్చేటప్పటికి 3 meters ఉండాలి. అండ్ అలాగే విడ్త్ వచ్చేటప్పటికి 0.65 meters ఉండాలి ఇక్కడ. అండ్ ద వైడ్ రేంజ్ ఫర్ లూజ్ గ్రౌండ్ అండ్ సాలిడ్ గ్రౌండ్స్ని బేస్ చేసుకొని టైప్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఉంటుంది. అండ్ అవి పైన మనం కనెక్ట్ చేసేటప్పుడు ఆ కండక్టర్స్ అనేవి ఎంత డిస్టెన్స్లో ఉండాలి అండ్ అలాగే క్రాస్ ఆర్మ్స్ గురించి వీటన్నిటి గురించి ఇప్పటి వరకు డిస్కస్ చేసుకున్నాం. ఓకేనా. అండ్ నెక్స్ట్ టాపిక్ ఈజ్ ద న్యూ టాపిక్ సాగ్. ఓకే. సాగ్ అనేది మీకు చాలా ఇంపార్టెంట్ అమ్మా. సాగ్ ఇక్కడ చూడండి మనకి 2 poles కనబడుతున్నాయి. ఈ 2 polesకి మనము కండక్టర్ని ఇలా కనెక్ట్ చేస్తాము. ఓకేనా. సో ఎందుకు కొంచెం లూజ్గా కనెక్ట్ చేస్తాము అంటే మనకి డ్యూరింగ్ ద టెంపరేచర్ కండిషన్స్ వల్ల మనకి చెప్పాను ఆల్రెడీ సమ్ డీవియేషన్స్ అనేవి కండక్టర్లో అక్కర్ అవుతాయి. సో దాన్ని మనం మినిమైజ్ చేసుకోవడానికి సమ్ లూజ్నెస్ని క్రియేట్ చేస్తాం. సో ఇట్స్ కనెక్టెడ్ విత్ పెరాబోలా కనెక్షన్ లాగా ఉంటుంది చూడటానికి మనకి. సో ఇది కరెక్ట్ లెవెల్ ఏదైతే ఉంటుందో ఆ కరెక్ట్ లెవెల్కి మనం కనెక్ట్ చేసిన లెవెల్ ఏదైతే ఉందో దాని యొక్క డిఫరెన్స్ని రిప్రజెంట్ చేసేది సాగ్ అమ్మ.
దీన్ని సాగ్ అంటాం. ఓకే, వెనెవర్ ఏ కండక్టర్ ఈజ్ స్ట్రక్ బిట్వీన్ టూ పోల్స్ it experiences a tensile strength. Okay, this stress is due to the weight of the conductor acting vertically. The conductor forms a catenary when freely supported between the poles. Okay, for all the practical purposes the curve may be taken as a parabola. మనం అది మ్యాక్సిమం పెరాబోలా ఫామ్లోనే ఉంటుంది అని మనం తీసుకుంటాం. ఆ కండక్టర్కి కూడా మనకి సమ్ వెయిట్ అనేది ఉంటుంది. ఓకేనా, ఆ వెయిట్ అనేది మనకి ఎక్కడ అక్కర్ అవుతుంది అంటే ఈ మిడ్ పాయింట్ సాగ్ ఎక్కడైతే మనకి లోయెస్ట్ పాయింట్ ఉంటుందో ఆ పాయింట్ దగ్గర మనకి సాగ్ అక్కర్ అవుతుంది. ఓకేనా, ఈ పాయింట్ దీన్నే మనం ఉంటాం. ద మ్యాక్సిమం డ్రాపింగ్ ఆఫ్ ద కండక్టర్ ఫ్రమ్ ద ఇమాజినరీ లైన్ జాయినింగ్ దేర్ పాయింట్స్ ఆఫ్ సపోర్ట్స్ ఈజ్ కాల్డ్ ఏ సాగ్. ఓకే, అండ్ దీని ఆల్సో కూడా మనం ఎలా ఉంటామంటే the difference in level between the point supporters and the lowest point of the conductor is known also a sag. ఈ two definitions మనం sag గురించి చెప్తాము. ఓకేనా, ఫస్ట్ వన్ ఈజ్ ది మ్యాక్సిమం డ్రాపింగ్ ఆఫ్ ది కండక్టర్ ఫ్రమ్ ది ఇమాజినరీ లైన్. ఓకే, మనకి ఈ ఇమాజినరీ లైన్ నుంచి అది ఎంతవరకు డ్రాప్ అవుట్ అవుతుందో ఆ డ్రాప్ అయిన మినిమం పాయింట్ ఎక్కడైతే మనకి మ్యాక్సిమం డ్రాపింగ్ జరుగుతుందో దాన్ని సాగ్గా రిప్రజెంట్ చేస్తాం. ద మ్యాక్సిమం డ్రాపింగ్ ఆఫ్ ది కండక్టర్ ఫ్రమ్ ది ఇమాజినరీ లైన్ జాయినింగ్ దేర్ పాయింట్స్. ఓకే, దిస్ ఇస్ కాల్డ్ సాగ్. అండ్ ఆల్సో అనదర్ డెఫినేషన్ ఫర్ ద సాగ్ ఈజ్ ఆల్సో ద డిఫరెన్స్ ఇన్ లెవెల్ బిట్వీన్ ద పాయింట్స్ ఆఫ్ సపోర్టర్స్ and the lowest point of the conductor is known as the sag. Okay, and the sag is due to the dead weight of the conductor to ice and sleet that may adhere to it and to wind pressure. Okay, this means మనకి సాగ్ అనేది వెయిట్ మీద డిపెండ్ ఆఫ్ ది కండక్టర్. వెయిట్ మీద డిపెండ్ అవుతుంది అంటే ఏంటి, ఆ కండక్టర్ యొక్క వెయిట్ అనేది మనకి ఎక్కువగా ఉన్నప్పుడు అది ఇంకా మ్యాక్సిమం మనం ఎక్కువ డిప్ అవ్వడం జరుగుతుంది. అండ్ అంటే మీకు అర్థం ఎలా చెప్పాలంటే కొన్ని కండిషన్స్ వేరాజ్ ఇన్ ఫారిన్ స్టేట్స్లో కనుక మనం చూసుకున్నట్లయితే మనకి కండక్టర్ సరౌండింగ్స్లో ఐస్ అనేది ఫామ్ అవుతుంది, ఐస్ అనేది ఫాలెన్ అవుతుంది. ఓకే, సో ఆ ఐస్ అనేది కండక్టర్ మీద పడ్డప్పుడు ఆ వెయిట్ ఆఫ్ ద కండక్టర్ అనేది ఇంకా ఎక్కువైపోయిద్ది. ఓకే, అండ్ అలాగే హిల్లీ ఏరియాస్ కనుక చూసుకున్నట్లయితే ఆ విండ్ ప్రెషర్ అనేది కండక్టర్స్ మీద మనకి పడ్డప్పుడు కూడా దాని యొక్క డైరెక్షన్ బేస్ చేసుకొని అవి కొంచెం ఇది అవ్వటం జరుగుతుంది. ఓకే, సో ఈ కండిషన్స్ అన్నీ బేస్ చేసుకొని మనము సాగ్ అనేది మెయింటైన్ చేయాలి. అది మనకి 2 డిఫరెంట్ క్యాలిక్యులేషన్స్లో చేస్తాము. ఒకటి ఈక్వల్ హైట్స్ అండ్ అన్ఈక్వల్ హైట్స్. ఈక్వల్ హైట్స్ అంటే ఇప్పుడు మనం జనరల్గా బై రోడ్ మనం ట్రాన్స్మిట్ చేసేటప్పుడు చూస్తాము మనకి సరౌండింగ్స్లో 2 టవర్స్ పక్కన అదే లెవెల్లో ఉండి లైన్స్ అనేవి కనెక్ట్ చేస్తాం. దీన్ని వచ్చేటప్పటికి మనము ఈక్వల్ హైట్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వీ కెన్ కన్సిడర్ ఇన్ హిల్లీ స్టేషన్లో మనం హిల్లీ ఏరియాస్లో కనుక మనం ఈ పవర్ని ట్రాన్స్మిట్ చేయాలి అంటే ఒక టవర్ ఏమో మనకి ఎట్ ద లోయెస్ట్ పాయింట్లో ఉంటుంది, ఇంకొక టవర్ ఏమో మనకి హిల్ పైన మనం కన్స్ట్రక్షన్ చేయాలి. సో అలాంటప్పుడు ఏంటంటే గ్రౌండ్ లెవెల్ అనేది ఈక్వల్గా ఉండదు. ఈక్వల్గా లేనప్పుడు మనము సాగ్ మెయింటైన్ చేస్తూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అండ్ అలాగే గ్రౌండ్ లెవెల్ అనేది ఈక్వల్గా ఉన్నప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనే క్యాలిక్యులేషన్స్ మనం చూస్తాం ఈ సాగ్లో. ఓకే, సాగ్లో 2 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ ద ఈక్వల్ హైట్ లెవెల్స్ అండ్ సెకండ్ వన్ ఈజ్ ది అన్ఈక్వల్ లెవెల్స్. ఓకే, so first of all the definition for the sag is the difference between the point supporters and the lowest point of the conductor is also known as sag. And another definition for the sag is a maximum dropping of the conductor from the imaginary line joining the points of supports is called the sag. Okay, these are the 2 definitions for the sag. దీన్ని sag అని అనొచ్చు, మనం ఇంకో కొన్ని టెక్స్ట్ బుక్స్లో డిప్ అని కూడా రిప్రజెంట్ చేస్తాడు, ప్రాబ్లం ఏమీ లేదు. ఓకేనా, ఇది మనకి 2 పోల్స్కి మధ్య మనం కండక్టర్ని కనెక్ట్ చేసేటప్పుడు మనం సాగ్ అనేది మెయింటైన్ చేయాలి. ఓకే, వాట్ ఆర్ ద ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సాగ్? ద మెయిన్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద సాగ్ ఆర్ ది కండక్టర్ వెయిట్ పర్ యూనిట్ లెంత్. మనం ఒక లెంత్ కన్సిడర్ చేసుకుంటే ఆ లెంత్లో ఆ కండక్టర్ యొక్క వెయిట్ అనేది ఎంత ఉంది అనేది మనకి సాగ్ మీద కంపల్సరీ చూపిస్తుందమ్మా. ఓకేనా, సాగ్ మనం రిప్రజెంట్ చేయాలి. ద సాగ్ ఆఫ్ ఏ కండక్టర్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ వెయిట్ ఆఫ్ ది యూనిట్ లెంత్. మనకి ఆ సాగ్ అనేది
వెయిట్ మీద, కండక్టర్ యొక్క వెయిట్ మీద మనకి డైరెక్ట్గా ప్రపోర్షనల్ ఉంటుంది, దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. కండక్టర్ వెయిట్ అనేది పెరుగుతూ ఉందనుకోండి, సాగ్ కూడా మనకి వాల్యూ ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. కండక్టర్ వెయిట్ అనేది తక్కువగా ఉంది అనుకోండి, సాగ్ అనేది కూడా డిక్రీజ్ అవుతుంది. అంటే డిపెండింగ్ అపాన్ ది కండక్టర్ వెయిట్ ఇట్ కెన్ బి చేంజ్డ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ సపోర్టర్స్. టూ సపోర్టర్స్ అంటే మనకి టూ పోల్స్. ఓకే, సపోర్ట్ ఈజ్ నథింగ్ బట్ కన్స్ట్రక్షన్ ఆఫ్ పోల్. ఓకే, సో టూ పోల్స్ మధ్యలో మనము ఒక కండక్టర్ని కనెక్ట్ చేసినప్పుడు దట్ ఈస్ నథింగ్ బట్ స్పాన్ అని కూడా అని చెప్పాను. 2 లెవెల్ సపోర్టర్స్ ఇన్ బిట్వీన్ మనం సాగ్ వైర్ కనెక్ట్ చేసినప్పుడు, కండక్టర్ కనెక్ట్ చేసినప్పుడు దాని యొక్క లెంత్ ఏదైతే ఉందో, 2 సపోర్టర్స్ యొక్క లెంత్ ఏదైతే ఉందో ఆ లెంత్ మీద కూడా మనకి సాగ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. సాగ్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ది స్క్వేర్ ఆఫ్ ది స్పాన్ లెంత్. ఓకే, లాంగర్ స్పాన్ గివ్స్ మోర్ లెంత్. అంటే ఆ 2 సపోర్టర్స్ యొక్క డిస్టెన్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు సాగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది, డబల్ ద వాల్యూ ఆఫ్ ఇంక్రీజ్ అవుతుంది. మీరు ఇమాజిన్ చేసుకోండి, డిస్టెన్సెస్ అనేవి మనకి 2 పోల్స్. ఓకే, 2 పోల్స్ దగ్గరగా ఉన్నప్పుడు కొంచెం సాగ్ తోటి మనం కండక్ట్ చేస్తాం. అదే డిస్టెన్స్ అనేది పెరుగుతున్నప్పుడు సాగ్ అనేది కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఓకే, అండ్ అలాగే వర్క్ టెన్షన్. ఓకే, వర్కింగ్ టెన్షన్ ఈజ్ ఆల్సో ద టెన్షన్. అంటే ఏంటంటే మీకు ఆ కండక్టర్ ఏదైతే ఉందో ఆ కండక్టర్ యొక్క వెయిట్ అనేది మనకి కింద పడ్డప్పుడు టెన్షన్ అనేది మనకి వర్టికల్గా యాక్ట్ అవుతుంది. ఓకే, సో వర్టికల్గా యాక్ట్ అవుతుందంటే దానికి ఇది రివర్స్లో అంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా మనకి వాల్యూ అనేది ఉంటుంది. ద సాగ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద టెన్షన్. ఓకే, అండ్ నెక్స్ట్ వన్ ఈజ్ ది టెంపరేచర్. అండ్ ద టెంపరేచర్ మనకి టెంపరేచర్ కండిషన్స్ అనేవి మారుతూ ఉన్నప్పుడు ఈ కండక్టర్ కొన్ని మెటీరియల్స్ ఏమవుతాయి అంటే డిపెండింగ్ అపాన్ ది టెంపరేచర్ అవి కొంచెం ఎక్స్పాండ్ అవ్వటం జరుగుతుంది. మీరు జనరల్గా చూసినట్లయితే మనం రైల్వే ట్రాక్స్ దగ్గర గమనిస్తాం. రైల్వే ట్రాక్స్ అనేవి ఒకదానికొకటి జాయింట్ చేసినప్పుడు వాటి మధ్యలో మనకి కొంచెం డిస్టెన్స్ ఉంచి వాటిని జాయింట్ చేస్తారు. ఎందుకు అంటే అవి ఈ టెంపరేచర్ కండిషన్స్ వల్ల ఎన్లార్జ్ అవ్వటము, షింక్ అవ్వటం అలాంటిది జరుగుతుంది. సో దాన్ని బేస్ చేసుకొని మనం అక్కడ సాగ్ అనేది కూడా చూసుకోవాలన్నమాట. సో డిపెండింగ్ అపాన్ ది టెంపరేచర్ ది సాగ్ విల్ ఆల్సో రిడ్యూస్డ్. ఓకే, అండ్ ద విండ్ ప్రెషర్ అంటే ఇప్పుడు నేను ఆల్రెడీ చెప్పాను, హిల్లీ స్టేషన్స్లో మనకి ఏంటంటే విండ్ ప్రెషర్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఆ ప్రెషర్ అనేది ఆ కండక్టర్ మీద పడ్డప్పుడు మనకి ఏంటంటే దాని యొక్క వెయిట్ అనేది ఇంక్రీజ్ అయిపోతుంది. సో మనం ఆ కండిషన్స్ అంటే హిల్లీ స్టేషన్స్లో అయితే అంటే డిపెండింగ్ అపాన్ ది ఏరియాస్, డిపెండింగ్ అపాన్ ది కన్స్ట్రక్షన్ ఇట్ కెన్ బి వేరీడ్. ఓకే, అండ్ ద నెక్స్ట్ వన్ ఈజ్ ద ఐస్ కోటింగ్ ఆన్ ది కండక్టర్. ఐస్ కోటింగ్ అంటే మనకి ఫారెన్, ఇది ఇక్కడ మనకి ఇండియాలో అయితే ప్రాబ్లం అయితే ఉండదమ్మా. అండ్ ఫారెన్ ఏరియాస్లో వచ్చేటప్పటికి ఫారెన్ కంట్రీస్లో మనకి ఐస్ అనేది బాగా మనకి రెయిన్ ఎలా పడుతుందో ఐస్ అనేది అలా ఫామ్ అవుతుంది. సో ఐస్ డిపెండింగ్ అపాన్ ద ఐస్ కోటింగ్ ఆఫ్ ద కండక్టర్ దట్ వాల్యూ ఆల్సో vary. Okay, what are the main factors affecting the sag is the first one is the conductor weight and conductor weight per unit length and the distance between the supporters and working tension, temperature and wind pressure, ice coating on the conductor. These are the main factors are affecting the sag. Okay, and the next one is the approximate method of calculation of sag. Sag calculation అనేది మనకి 2 టైప్స్లో ఉంటుందని చెప్పాను. ఫస్ట్ వన్ ఈజ్ ది ఈక్వల్ లెవెల్ అండ్ అనదర్ వన్ ఈజ్ ద అన్ఈక్వల్ లెవెల్. ఓకే, ఈ క్యాలిక్యులేషన్ అనేది మనం నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.